ఇదిలా ఉంటే ఇరాన్ అమెరికా మధ్య పెరుగుతోన్న యుద్ధం మేఘాలు భారత నావికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ముంబైకి చెందిన కెప్టెన్ వీరేంద్ర విశ్వకర్మ మరో 33 మంది సిబ్బందితో కలిసి మార్చి 2 నుంచి హర్మూజ్ జలసంధి సమీపంలో చిక్కుకుపోయారు. 36 లక్షల గ్యాస్ సిలిండర్లకు సమానమైన భారీ ఎల్పీజీ లోడుతో ఉన్న ఈ ట్యాంకర్ ఉద్రిక్తతల కారణంగా ప్రస్తుతం యూఏఈలోని మినా సకర్ పోర్టు వద్ద నిలిచిపోయింది. అక్కడి భయానక పరిస్థితులను కెప్టెన్ వీరేంద్ర స్వయంగా వివరించారు. మేము రోజు ఆకాశంలో క్షిపణులు, డ్రోన్లు ఎగరడం చూస్తున్నాం. నిరంతరం సైరన్ల మోత వినబడుతూనే ఉంది. ఏ క్షణం ఏం జరుగుతుందో అంటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద ప్రస్తుతానికి 60 రోజులకు సరిపడా ఆహార నిల్వలు మాత్రమే ఉన్నాయని, భారత నౌకాదళం తమకు రక్షణగా వచ్చి సురక్షితంగా స్వదేశానికి తీసుకెళ్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే భారత్తో ఉన్న స్నేహ సంబంధాల దృష్ట్యా ఇరాన్ భారత నౌకలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే 2 భారత ఎల్పీజీ ట్యాంకర్లను హర్మూజ్ జలసంధిని దాటేందుకు ఇరాన్ అనుమతి కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే రీతిలో కెప్టెన్ వీరేంద్ర ప్రయాణిస్తోన్న నౌక కూడా భారత నౌకాదళ రక్షణతో త్వరలోనే సురక్షిత మార్గం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.